తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జలమండలి కార్మికులకు మంచి రోజులు వచ్చాయని రాఘవేందర్ రాజు అన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలిచాక ప్రభుత్వ మద్దతుతో దీర్ఘకాలిక డిమాండ్లను కూడా నెరవేరుస్తామని ఆయన స్పష్టం చేశారు. ఐఎన్టీయూసీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన కార్మికుల పట్ల రాంబాబు యాదవ్ నాయకత్వంలోని సంఘం ప్రదర్శించిన నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు. సతీష్ కుమార్ గారు అసోసియేట్ ప్రెసిడెంట్ గారికి, తర్వాత కల్లం రాజిరెడ్డి గారికి మన అందరము కలిసి మన మొగల్ రాజిరెడ్డి గారికి బలం ఇస్తే ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి. రిటైర్మెంట్ గ్రాడ్యుయేట్ కానీ, డెత్ గ్రాడ్యుయేట్ కానీ, ఓటీ కంపెన్సేషన్ కానీ, ఇంకా అనేక సమస్యలు మనకి ముందు వస్తుంటాయి. ఆ సమస్యలు పరిష్కరించాలంటే సరైన యోధ్యుడు మనకి మొగల్ రాజిరెడ్డి అన్న గారని స్మరణంగా చెప్పుకుంటున్నాను. డిపార్ట్మెంట్ లో కూడా ఏటీఓ పోస్టులు వాటర్ వర్క్స్ చరిత్రలో ఏటీఓ పోస్టులు లేకుండా క్రియేటివ్ లో కూడా దానిలో కూడా మేనేజింగ్ డైరెక్టర్ గారితో మాట్లాడి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో 8 మందికి ఓటీ మన ఏటీఓ పోస్ట్ ఇచ్చిన ఘనత మన మొగల్ రాజిరెడ్డి అన్న గారిది. రికగ్నైజేషన్ లేకపోయినా కానీ గవర్నమెంట్ తో మాట్లాడి ఇప్పించినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇంకా 500 పోస్టులు మనకి గవర్నమెంట్ లోపల పెండింగ్ ఉన్నది. న్యూ క్రియేషన్ ఆఫ్ పోస్ట్ కింద స్థాయి ఎస్పీ నుంచి స్టార్ట్ అయితే సూపరింటెండెంట్ వరకు 500 పోస్టులు ఈ ఎలక్షన్ కాగానే భారీ మెజారిటీతో మన మొగల్ రాజిరెడ్డి గెలిపిస్తే ఈ 500 పోస్టులు కూడా యుద్ధ కార్యం తీసుకొని మనము ఆ 500 పోస్టులు మనం క్రియేట్ చేసుకుంటామని చెప్పి మీకు సనయంగా చెప్తున్నాను. అందుకోసమని మన గుర్తు ఏంటి చెప్పండి? త్రిశూలం గుర్తుకే, త్రిశూలం గుర్తుకే. ఇక్కడ 120 సెక్షన్ వార్డ్ లో ఉన్న ప్రతి ఒక్క సెక్షన్ లీడర్స్ వచ్చినారు. దయచేసి ఈ 10 రోజులు మనం గట్టిగా కష్టపడితే భారీ మెజారిటీతో మనము తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ ని గెలిపిస్తే మన అనేక సమస్యలు పరిష్కరించడానికి తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ మన ప్రెసిడెంట్ మొగల్ రాజిరెడ్డి గారు ఎప్పుడు ముందుకుంటారని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీరు గట్టిగా మాట్లాడుతున్నా వదులుతున్నా కానీ మీరు ఎవరు వదులుతలేరు. తెలంగాణ జలమండలి వేదికకి అలంకరించిన పెద్దలు మన రాజిరెడ్డి గారు, ఇప్పుడు మన డిపార్ట్మెంట్ లో కూడా ఎవరైనా ఎంప్లాయీ హాస్పిటల్ అడ్మిట్ అయితే అదే 3 లక్షల రూపాయలు వెళ్తే మనకి 70,000, 80,000, 90,000 మళ్ళా మనం కట్టాల్సి వస్తుండే. వాస్తవమా కాదా? 3 లక్షల తర్వాత అన్నా వాళ్ళని క్యాష్ కౌంటర్ లోనో లేకపోతే వాటర్ మన ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ లోనో ఇవ్వడం జరిగింది. అంటే డ్యూటీ ఎవరైనా చేయాల్సిందే, కానీ వాళ్ళు చదువుకున్న వాళ్ళని అడ్మినిస్ట్రేషన్ కానీ వేరే విభాగంలో వేస్తే చాలా బాగుంటుండే.